దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. లూకా సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు ఒక ఉపమానము చెప్పాను. ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉన్నది. అది చూడ్డానికి వచ్చినప్పుడు అందులో అంజూరపు చెట్టు ఫలింపకుండా ఉన్నది గనుక దాన్ని నరికించి వేయమని ఆ తోటమాలితో అన్నప్పుడు ఆ తోటమాలి 1 సంవత్సరము గడియ అడుగుతాడు. దాని చుట్టూ ఎరువు వేయుదునని అడుగుతాడు. ఒకవేళ ఫలిస్తే సరే లేని ఎడల నరికించి వేద్దామని మాట్లాడతాడు. ఈ వాక్యము మన జీవితంలో చూసుకున్నట్లయితే ఆ మనుష్యుడు దేవుడు. ద్రాక్ష తోట దేవుని యొక్క సంఘము. దేవుని సంఘంలో మనమందరము కూడా ఉన్నాము. మందిరము మందిరానికి వెళ్తున్నాము, దేవుని వాక్యమును వింటున్నాము. కానీ నిజంగా మనము ఫలిస్తున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ అంజూరపు చెట్టు వలె మనము కూడా ఫలింపకుండా ఉంటే రేపు దేవుని రాకడలో మనం ఎత్తబడం. కనుక ఈ విషయంలో మనం అందరం కూడా పరీక్షించుకోవాలి. మనము నామకార్థంగా బ్రతుకుతున్నామా లేదా నిజముగా ఆయన వాక్యమును తెలుసుకొని సత్య మార్గంలో నడుచుకుంటూ ఆయన చెప్పిన నిబంధనలను కానీ ఆజ్ఞలను కానీ మనం పాటిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. ఈరోజు మన కొరకు యేసు ప్రభుల వారు తోటమాలి వలె మన కొరకు ఆ యజమానుడికి అనగా తండ్రికి విజ్ఞాపన చేయుచున్నాడు. ఇప్పటికైనా మనము మారుతామేమో, ఇంకొక సంవత్సరం గడి అయ్యమని అడుగుచున్నాడు. కనుక ఈ వాక్యము ఈరోజు మన మధ్యలోకి వచ్చినది. మనమందరము కూడా ఈ వాక్యాన్ని విన్న వెంటనే మన తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాము. మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క సంఘంలో ఫలించే చెట్టు వలె ఉందాము. దేవుని రాకడలో ఎత్తబడదాము. నిత్య జీవంలోకి మనమందరము కూడా నడిపింపబడతాము. కనుక ఈ వాక్యంలో మనమందరము కూడా ధ్యానిస్తామని కోరుకుంటున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.